విక్రమసింహపురి యూనివర్సిటీలో ఆల్ ఇండియా సాఫ్ట్బాల్ టోర్నమెంట్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ 2 టోర్నమెంట్స్ అండి ఒకే కంటిన్యూగా మనం చేస్తున్నాము. ఉమెన్ టోర్నమెంట్ వచ్చి 30వ తేదీ ఏప్రిల్ 30వ తేదీ స్టార్ట్ అవుతుంది. 3వ తేదీ వరకు ఉమెన్ టోర్నమెంట్ జరుగుతుంది. దీనికి సంబంధించి మనకు 94 యూనివర్సిటీస్ నుంచి ఉమెన్ టీమ్స్ వచ్చున్నాయండి. ఒక్కొక్క టీంకి మనకు దాదాపు 20 మంది ప్లేయర్స్, 18 మంది ప్లేయర్స్, మళ్ళీ వాళ్ళ కోచ్, అట్లాగే రెఫరీస్ అందరూ వస్తున్నారు, మేనేజర్స్ ఉంటారనమాట. ఇది భారతదేశంలో నుంచి వివిధ విశ్వవిద్యాలయాల నుంచి వస్తున్నారు. మన విక్రమసింహపురి యూనివర్సిటీలో ఇంతకుముందు మనము సౌత్ జోన్ టోర్నమెంట్స్ నిర్వహించున్నాము. ఆల్ ఇండియా టోర్నమెంట్ నిర్వహించడం ఇదే ప్రప్రథమము. సో ఇంచుమించు అంటే మన విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో 2000 మంది క్రీడాకారులు జరుగుతున్నటువంటి ఒక మెగా ఈవెంట్ ఇది. ఈ ఈవెంట్ సందర్భంగా దీని గురించి బాగా మనకు పబ్లిక్లోకి తెలియజేయడం కోసము మీ అందరి సహకారం కోరుతున్నాము. అట్లాగే దీని ద్వారా మనకేంటంటే ఎందుకు ఇంత భారీ ఎత్తున కార్యక్రమాలు చేయాలి అంటే విశ్వవిద్యాలయము రీసెర్చ్లో ఉండాలి, అకాడమిక్స్లో పాటు ఈ క్రీడల్లో కూడా మంచిగా మనం ఈ విధంగా టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం వల్ల పర్సెప్షన్ అనేది డెవలప్ అవుతుంది. దాని ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రదేశాల్లో ఉన్న వారికి కూడా విక్రమసింహపురి యూనివర్సిటీ అంటే ఏంటనేది తెలుస్తుంది, ఇక్కడ ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఎందుకంటే క్రీడాకారులు తెల్లవారితో క్రీడా షెడ్యూల్ ఏమీ డిస్టర్బ్ కాకుండా 6-6:30 నుంచి క్రీడా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. టోర్నమెంట్ జరుగుతూ ఉంటుందండి. ఆ టోర్నమెంట్ జరుగుతూ ఉన్నప్పుడు వివిధ రకాలైనటువంటి అంటే మనకు వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం కావచ్చు, లేకపోతే వాళ్ళకి అవసరమైన అంటే మెడికల్ కోసము మేము మన కలెక్టర్ గారు కూడా మాకు అష్యూర్ చేస్తున్నారు. ఇంకా మా యూనివర్సిటీలో ఉన్నటువంటి అధికారులు, ఫ్యాకల్టీ మెంబర్సు వివిధ కమిటీల్లో వాళ్ళు బాధ్యతను పంచుకొని చక్కగా వాళ్ళ యొక్క బాధ్యత సక్సెస్ చేయడానికి టోర్నమెంట్ ఆల్ ఇండియా సాఫ్ట్బాల్ టోర్నమెంట్ మెన్ అండ్ ఉమెన్ని 2025ని సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్కరూ వాళ్ళ వంతు కృషి చేస్తున్నారండి. సార్ ఇప్పుడే మేము ఆ కార్యక్రమం దగ్గరికే పోయించడం, మనకి ఇనాగరల్కి వచ్చి మన ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే అంటే మనకు తెలిసిందే 1వ తేదీన సీఎం గారి ప్రోగ్రాం ఉంది, చాలామంది బిజీగా ఉన్నారు మినిస్టర్స్ అంతా. కాబట్టి మనకు 1వ తేదీన వచ్చి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంతి గారు ఉమెన్ టోర్నమెంట్ కాబట్టి మేడం గారు ఇనాగరల్ సెషన్లో ఉంటారు. అట్లాగే వాల్డిక్టరీకి వచ్చి ఉమెన్ టోర్నమెంట్ వాల్డిక్టరీకి వచ్చి మన సోమిరెడ్డి సారు ఉంటారు. అట్లాగే మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమా వెన్నం గారు కూడా ముఖ్య అతిథిగా పాల్గొంటారు. మా మహిళా యూనివర్సిటీ నుంచి పద్మావతి మహిళా యూనివర్సిటీ నుంచి వస్తారు మేడము. మళ్ళీ మనకి ఈ 4వ తేదీ జరుగుతున్నటువంటి మెన్ టోర్న్ ఇనాగరేషన్కి మనకు స్పోర్ట్స్ మినిస్టర్ గారు, అట్లాగే మన నారాయణ గారు, అట్లాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా వస్తామని ఇచ్చున్నారు. అట్లాగే మనం ఎంపీలను కూడా మన లోకల్ ఇక్కడ ఎంపీ గారిని, అట్లాగే రాజ్యసభ సభ్యుల్ని వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాము. వేమిరెడ్డి ప్రభాకర్ గారిని పిలుస్తున్నాము. అట్లాగే బేద మస్తాన్ రావు గారిని, శాప్ చైర్మన్ రవినాయుడు గారిని ముఖ్యంగా మనం ఇన్వాల్వ్ చేస్తున్నాం. అట్లాగే మనకు ఈ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి మన కలెక్టర్ గారు అట్లాగే ఎస్పీ గారు మాకు సహకరిస్తున్నారు. వాళ్ళని కూడా మేము అతిథులుగా పిలుచుకుంటున్నాం. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ ఇది కార్యక్రమం మొత్తము వీసీ గారి మా అల్లం శ్రీనివాసరావు గారు, ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు గారు వైస్ ఛాన్సలర్ విక్రమసింహపురి యూనివర్సిటీ యొక్క అధ్యక్షతన ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయండి.